యా వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. సో మనకి ఫైనల్ ఎగ్జామ్ టాలీ ప్రైమ్ 4.0 ఫైనల్ ఎగ్జామ్ ఎలా రాయాలి అనేది నేను వీడియో చేస్తున్నాను. దీని ప్రకారంగా మీరు స్టెప్ బై స్టెప్ ఆన్ చేసుకొని మీరు ఫైనల్ ఎగ్జామ్ అనేది రాయాల్సింది. ఫస్ట్ నేను ఒక లింక్ ఇస్తాను. మీ పేరు మీద నేను రిజిస్ట్రేషన్ చేస్తున్నాను కదా, ఆ లింక్ నేను మీకు వాట్సాప్ చేస్తాను. వాట్సాప్ చేసిన తర్వాత ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చి ఉంటారు కదా, నేను రిజిస్ట్రేషన్ చేయడానికి మీ పేరు మీద ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ టైప్ చేయాలి. ఓకే, ఈమెయిల్ ఐడి టైప్ చేసిన తర్వాత ప్రొసీడ్ ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి టైప్ చేసిన తర్వాత ప్రొసీడ్ ఇవ్వాలి. మీరు నాకు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈమెయిల్ ఐడి ఇచ్చి ఉంటారో యాజ్ ఇట్ ఈస్గా అదే ఈమెయిల్ ఐడి ఉండాలి. వేరే ఈమెయిల్ ఐడి ఉంటే అది ఓపెన్ అవ్వదు. ఓకే, సో డన్. సో ఈ వీడియో ప్రకారంగా మీరు లాగిన్ అవ్వాలి. ఓకే, ఒకటి ఎగ్జాంపుల్ నేను చూసి చేపిస్తున్నాను. మీరు నాకు మళ్ళీ మళ్ళీ కాల్ చేయకుండా ఈ వీడియో చూస్తే ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా ఫైనల్ ఎగ్జామ్ రాయాలని తెలుస్తుంది. ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ చేయండి. ప్రొసీడ్ ఇచ్చిన తర్వాత మీకు ఒక స్క్రీన్ కనబడుతుంది. ఈ స్క్రీన్ కనపడిన తర్వాత మీ సిస్టంలో ఇలా టాలీ ఎడ్యుకేషన్ ఎక్స్టెన్షన్ వస్తుంది. దీన్ని క్లిక్ చేయాలి. ఎందుకంటే మీరు మొట్టమొదటిసారి ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి చాలామందికి ఈ ఆప్షన్ ఉండదు. ఇప్పుడు మనం యాడ్ టు క్రోమ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అది మనకి యాడ్ ఎక్స్టెన్షన్ అడుగుతుంది. దీన్ని సెలెక్ట్ చేయండి. అప్పుడు మీకు డైరెక్ట్గా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అంతవరకు ఓపెన్ అవ్వదు. ఓకే, సో ఇది ఇచ్చిన తర్వాత మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చి ఉంటారు కదా, మళ్ళీ ఒకసారి ఇవ్వాలి. మళ్ళీ ఒకసారి ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఉండాలి గైస్. ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఉండకపోతే అది రికార్డ్ అవ్వదు. ఓకే, ఇప్పుడు ప్రొసీడ్ ఇవ్వండి. ప్రొసీడ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అలో చేస్తుంది ఎగ్జామ్కి. ఇక్కడ ఓకే ఇవ్వాలి. ఓకే ఇచ్చిన తర్వాత ఇక్కడ క్రోమ్ ట్యాబ్, విండో, తర్వాత ఎంటైర్ స్క్రీన్ అని చూపిస్తుంది. ఇక్కడ ఎంటైర్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని దీన్ని ఒకసారి క్లిక్ చేయాలి. ఈ బాక్స్ని క్లిక్ చేస్తే అప్పుడు షేర్ అనే ఆప్షన్ హైలైట్ అవుతుంది. షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి 4 ఆప్షన్స్ చూపిస్తున్నాయి. బ్రౌజర్ కంపాటబిలిటీ, అలో స్క్రీన్ షేర్, చెకింగ్ వెబ్కామ్. ఇక్కడ అలో అండ్ బ్లాక్ వస్తుంది, అలో చేయండి. చేసిన తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్ అడుగుతుంది. మళ్ళీ ఒకసారి ఓకే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మన వెబ్కామ్ అడుగుతుంది. మనం సిస్టమ్ ఎదురుగా కూర్చోవాలి, ఉండాలి. క్యాప్చర్ ఫేస్ని ఆ బాక్స్ మధ్యలో పెట్టి క్యాప్చర్ చేయాలి. ఓకే, డన్. క్యాప్చర్ అయింది కదా, స్టార్ట్ టెస్ట్. ఓకే, డన్. ఇంకా ఈ విధంగా ఎగ్జామ్ మనకి టోటల్గా 60 క్వశ్చన్స్ ఉంటాయి. 60 క్వశ్చన్స్ మనకి టైం 1 అవర్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. చూడండి, ఒక్కొక్క ఆన్సర్ చదివి ఇక్కడ ఓకే పెట్టి నెక్స్ట్ ఇవ్వాలి. ఓకే, డన్. ఎగ్జామ్ ఫినిష్ అయిన తర్వాత నాకు మెసేజ్ చేయండి ఎగ్జామ్ ఫినిష్ అయినట్టుగా. ఓకేనా, డన్. అంతే అండి.